హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వడాలెస్ పరీక్ష యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నుండి ఓఎస్ఎన్డి గురించి డిస్కస్ చేద్దాము. ఈ వీడియో అనేది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ చేసినా కూడా ఛానల్కి మాకు సంబంధం లేదు. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వాట్ ఈస్ ఓఎస్ఎన్డి అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్. అంటే పబ్లిక్ లో అవైలబుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయొచ్చు. లైక్ ఈమెయిల్స్, పాస్వర్డ్స్, యూజర్ నేమ్స్, ఫోన్ నెంబర్స్, కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇలాగా చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. దాన్ని ఓఎస్ఎన్టీ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ఎన్టీ అనేది ఎవరు వాడతారు అంటే జర్నలిస్ట్, ఎథికల్ హ్యాకర్స్, లా ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, బిజినెస్ అండ్ ఆల్సో అనేది ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు వాడతారు. ఇలాగే చాలా మంది ఓఎస్ఎన్టీ అనేది వాడతారు. ఓకేనా. ప్రాక్టీస్ ఓఎస్ఎన్టీ దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే లైక్ మీరు ఓఎస్ఎన్టీలో ఒక 10 వీడియోస్ చూసి బుక్స్ చదివితే ఓఎస్ఎన్టీ అనేది రాదు. ఖచ్చితంగా మనం ఓఎస్ఎన్టీ అయితే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఓఎస్ఎన్టీ అయితే వచ్చింది, లేదంటే రాదు. ఓకేనా. ఓఎస్ఎన్టీ అనేది లీగలా ఇల్లీగల్? ఓఎస్ఎన్టీ అనేది లీగల్ మాత్రం. ఎందుకంటే మనం జస్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మేము గ్యాదర్ చేస్తాము. దాన్ని లీగల్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకేనా. ఓఎస్ఎన్టీ యూజ్ చేసి మరి ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు అంటే, బట్ నేను ఇక్కడ ఏంటంటే కొన్ని మాత్రమే ఇక్కడ టైప్ చేశాను. ఇంకా ఇలాగే చాలా రకాలు ఉంటాయి. ఓకేనా. ఓఎస్ఎన్టీ యూజ్ చేసి ఏమేమి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానంటే లైక్ ఈమెయిల్స్, పాస్వర్డ్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, సోషల్ మీడియా అకౌంట్స్, కంపెనీ ఇన్ఫర్మేషన్, ఇమేజ్ ఇన్ఫర్మేషన్, ఇలాగ చాలా ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేయొచ్చు ఓఎస్ఎన్టీ యూజ్ చేసుకొని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓఎస్ఎన్టీ ఇంటెలిజెన్స్ సైకిల్. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక పర్సన్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు, లేదంటే ఒక వెబ్సైట్ గురించి ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏంటంటే మనం ప్రాపర్ ప్లాన్ లో వెళ్ళాలి. ఓకేనా. దానికోసం ఓఎస్ఎన్టీ ఇంటెలిజెన్స్ సైకిల్ వాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు చూపిస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఒక టార్గెట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ఓకేనా. దాని తర్వాత ఏంటంటే అన్వాంటెడ్ డేటా రిమూవ్ చేయాలి. ఓకేనా. రిమూవ్ అన్వాంటెడ్ డేటా అంటే లైక్ ఏమైనా అన్వాంటెడ్ డేటా ఉన్నా, లైక్ డమ్మీ ఇన్ఫర్మేషన్ కానీ, సో అలాగేనంటే మన అన్వాంటెడ్ డేటా రిమూవ్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే అనాలిసిస్ చేయాలి. మొత్తం డేటా కట్టకుండా లేదా అనాలిసిస్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసిన తర్వాత ఏంటంటే రివ్యూ ఇవ్వాలి. ఓకేనా. దాన్ని ఓఎస్ఎన్టీ ఇంటెలిజెన్స్ సైకిల్ అంటారు. ఇప్పుడు ఏంటంటే చూసే టార్గెట్ అంటే ఒక టార్గెట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే యూజ్ పబ్లిక్ సోర్సెస్. అంటే మనం పబ్లిక్ సోర్సెస్ యూజ్ చేసుకొని మనం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ అన్వాంటెడ్ డేటా. లైక్ ఏమైనా డమ్మీ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, లేదంటే సో అట్లాగేంటే అన్వాంటెడ్ డేటా మొత్తం రిమూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అనాలిసిస్ చేయాలి. అంటే మనం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేయాలి. ఓకేనా. రిపోర్టింగ్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే రివ్యూ ఇవ్వాలి. ఇది సో ఇలాగేనంటే మనం ఓఎస్ఎన్టీ ఇంటెలిజెన్స్ సైకిల్ వాడతాం. ఓకేనా. పాపులర్ ఓఎస్ఎన్టీ టూల్స్ లైక్ గూగుల్ డాక్స్, మల్టిగో, అంటర్ప్రైవ్, షెర్లాక్, సోడన్, గూగుల్ మ్యాప్స్, సోర్సెస్ స్ట్రక్చర్, ది హార్వెస్టర్, హూయిజ్ లుక్అప్, ఐబిఎం పాండ్. కామన్ ఓఎస్ఎన్టీ సోర్సెస్ లైక్ search engines, social media, new websites, public records, email information, domain information, database. సో ఇలాగంటే వాడతారు. ఓకేనా. మనకేంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది. దాన్ని ఎలా వాడాలో తెలియాలి. ఓకేనా. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.